హలో! మనం ఈరోజు ఒక చైల్డ్‌లెస్ వుమెన్ స్టోరీ చూద్దాం. వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. తనని ఎలా హరాస్ చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో పెద్దవాళ్ళు, సొసైటీ అంతా ఎలా ట్రీట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. 1 నిశ్శబ్ద ప్రార్థన. దేవాలయంలో మీరా చల్లని రాళ్ల దేవాలయ తలుపుల వద్ద నిలబడి ఉంది. అగరబత్తి ధూళి ఆమె చుట్టూ నిశ్శబ్ద ఆరోపణల వలె తిరుగుతూ. ఆమె అత్త వెనకనుంచి పూజారి దగ్గర ప్రస్పేకియల్ పూజ కోరింది. మీరా శాపగ్రస్తురాలు అని నమ్మింది. పూజారి ఆమెవైపు 9 చూపు కూడా చూడలేదు. మీరా గట్టిగా చేతులు ముడుచుకుంది. పిల్ల కోసం కాదు, శాంతి కోసం ప్రార్థించింది. అపహాస్యాల నుంచి విముక్తి కోసం. 2 గాయం ఉన్న పండుగ. దీపావళి వెలుగుల్లో ఆమె ఇల్లు ప్రకాశించిపోతున్నా, మీరా మనసు మాత్రం చీకటిలో మగ్గిపోతోంది. అక్కపిల్లలు వచ్చారు. పిల్లలతో ఇంటి కోణాలు గోలగోలగా మారిపోయాయి. ఇన్ని దీపాలు వెలిగించి ప్రయోజనం ఏమిటి? వారసత్వం ఇవ్వడానికి ఎవరూ లేరు కదా? ఓ పొరుగువాడు చెప్పాడు. మీరా చిరునవ్వుతో తలదించుకుంది. గుండె మంటతో. 3 చేదు తీపి. సీమంతం, బేబీ షవర్. కజిన్ సీమంతానికి మీరా అన్నీ అలంకరించింది. అప్పుడే ఓ అత్త మాట్లాడింది. మీకు చాలా అసంపూర్ణంగా అనిపిస్తుందిగా. మీ భర్త ఇంకెవ్వరినైనా చూడటం మంచిదేమో. కుటుంబం కోసమే అంటారా? మీరా సున్నితంగా నవ్వింది. కాని మనసులో రక్తం కారుతోంది. ఆమె బయటికి నడిచింది. వెనుక నినాదాలు శాపనంగా వినిపించాయి. 4 ఖాళీ సీటు. పెళ్లి వేడుకలో పిల్లలు మంటపం చుట్టూ ఆడుకుంటున్నారు. మీరా ఒంటరిగా ఒక మూలలో కూర్చుంది. ఓ బంధువు వచ్చింది. మీరు ఎందుకు వచ్చారు? మీరు శాపాన్ని తీసుకువస్తారు. పెళ్లికూతురికి అపశకునం అవుతారు. ఆమె చెవులు మండిపోయాయి అవమానంతో. 5 అపహాస్యాల వంటగది. ఇంట్లో ఒక ఉదయం. వంటగదిలో ఆమె అత్తమామలు మర్మరంగా మాట్లాడుతున్నారు. ఆమె పిండిపాప. గతజన్మ పాపమే. దేవుడు శిక్షిస్తున్నాడు. మీరా వాకిట్లో నిలబడి విన్నది. లోపలికి వెళ్ళినప్పుడు ఆ మాటలు ఆగిపోయాయి. కాని నిశ్శబ్దం చెవి కొరుకుతోంది. పళ్ళెం పట్టిన ఆమె చేయి వణుకుతోంది. 6 ఒంటరిగా హోలీ. రంగుల పండుగ. హోలీ పండుగలో వీధి రంగుల్లో తేలిపోతున్నా, మీరా ఇంట్లో ఒక్కటే ఉంది. భర్త ఆమెను పిలవలేదు. ఒక పొరుగువాడు చెబుతూ వెళ్ళాడు. ఆమెపై రంగులు వేసొద్దు. పూడికలో పూత పూయదు. మీరా కిటికీకి నెమ్మదిగా తిరిగి చూసింది. రంగులు కన్నీటిలో కలిసిపోయాయి. 7 తిరస్కరించిన ఆహ్వానం. శుభకార్యంలో ఒక బంధువు గృహప్రవేశం. మీరాను వృద్ధుల దగ్గర కూర్చోమన్నారు. పిల్లలు, గర్భవతులు అసహనం పడతారు. మీ ఉనికే వారిని కలవరపెడుతుంది అన్నారు. చిరునవ్వుతో సమాధానం ఇచ్చి ఆమె దుపట్టాను గట్టిగా చుట్టేసుకుంది. గౌరవం దాన్ని ముడిచేసి దాచుకుంది. 8 చివరి గాయం. కుటుంబ సమావేశం. మీరా భర్త కుటుంబ సభ్యులందరినీ కూర్చోపెట్టాడు. ఆమెవైపు చూడకుండా అన్నాడు. నేను రెండో పెళ్లి చేసుకుంటే మంచిదేమో. మా తల్లిదండ్రులకు మనవళ్ళు కావాలి. ఎవ్వరూ ఒప్పుకోలేదు. మీరా చుట్టూ చూసింది. ఏ ముఖం ఓదార్పు చెప్పలేదు.
మౌనంగా ఆమె లేచి సారీ సరిచేసుకొని బయటికి నడిచింది. ఒంటరిగా, కాని ఇక అంగీకారం కోసం అడిగే ఆమె కాదు. ఆ ఇంటి నుంచి బయటకొచ్చి తను ఒక స్కూల్లో టీచర్ లాగా జాయిన్ అయింది. తనకి ఒక్క పిల్లోడో పాపో కాదు, తనకి 30 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు చూపించే కల్మషం లేని ప్రేమే తనకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఆ పిల్లల తల్లిదండ్రులు చూపించే అభిమానం తనకెంతో సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళు పిలిచే మ్యామ్ అనే పిలుపులోనే తను అమ్మ అనే పిలుపును వింటూ తన జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. ఇప్పుడు మనం చైల్డ్లెస్ ఉండే ఉమెన్ ఎవరిని కలవాలో చూద్దాం. ఫస్ట్ గైనకాలజిస్ట్ ని కలవండి. వాళ్ళు బేసిక్ గా అసెస్ చేసి మీకు ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకొని, చాలా మందికి గైనకాలజిస్ట్ దగ్గరే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. మీకు కరెక్ట్ మెడికేషన్స్ ఇస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. లేదు అక్కడ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ మీకు సజెస్ట్ చేస్తారు. మీకే సూట్ అయ్యేదో చెప్తారు. ఆ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ఉంటాయి. ఓవులేషన్ ఇండక్షన్ చేస్తారు, లేదా ఐయుఐ, ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అనేది, లేదా ఐవిఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనేది, ఐవిఎఫ్, ఇలా రకరకాల ప్రాసెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అవన్నీ మీకు వాటిలో ఏదో ఒక దాది మీకు సూట్ అవుతుంది. మీకు 90% ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. ఇంకా యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ ని కలవాలి. ఇది ఎందుకంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కోసము. ఎక్కువ మంది లేడీస్ కే రావట్లేదు, లేడీస్ సైడ్ నుంచే ప్రాబ్లం అనుకుంటారు, కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటది. సో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసుకొని మెడికేషన్ వాడితే మోస్ట్లీ వస్తుంది. అలాగే మీకు ఎమోషనల్ సపోర్ట్ కోసము కౌన్సిలర్ ని కానీ థెరపిస్ట్ ని కానీ కలవండి. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కోసము న్యూట్రిషనిస్ట్ ని కానీ లైఫ్ స్టైల్ కోచ్ ని కానీ కూడా కలవండి. ఇలా మీరు అన్ని కరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో అయితే మీకు 90% ఛాన్స్ ఉంటుందండి ప్రెగ్నెన్సీ రావడానికి. రాకపోయినా కూడా అదేం పెద్ద డిసీజో ఇంకేదో కాదు, కర్స్ కాదు, అది శాపం ఏం కాదు. మనకి ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి, మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకొని మనం హ్యాపీగా ఉండడం ముఖ్యం జీవితంలో. చైల్డ్ లేనంత మాత్రంగా నేను హ్యాపీగా ఉండలేను అని అనుకోకూడదు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిన్నితో చెప్పుకోండి. థ్యాంక్ యూ.